ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. 2 గంటల సోదాలు జరిపిన ఢిల్లీ సీఎంను అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్ నివాసంలోనే ఆయన అధికారులు అరెస్ట్ చేశారు. సీఎం ఇంటి వద్ద ఆప్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కేజ్రీవాల్ అరెస్టును కూటమి నేతలు ఖండించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఇంటి దగ్గర హైటెన్షన్ నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. 2 గంటల సోదాలు జరిపి ఢిల్లీ సీఎంను అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్ నివాసంలోనే ఆయన అధికారులు అరెస్ట్ చేశారు. సీఎం ఇంటి వద్ద ఆప్ శ్రేణులు అధికారులు ఆందోళనకు దిగాయి. కేజ్రీవాల్ అరెస్టును కూటమి నేతలు ఖండించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఇంటి దగ్గర హైటెన్షన్ నెలకొంది. సర్చ్ వారెంట్తో కేజ్రీవాల్ నివాసంలోకి వెళ్లిన అధికారులు సోదాల తర్వాత అరెస్టు చేసినట్లు ఆయన సతీమణి తెలిపారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ జోగేందర్ నేతృత్వంలో 12 మంది ఈడీ అధికారులతో కలిసి తనిఖీలు జరిపి అదుపులోకి తీసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. దాదాపు 2 గంటల సోదాలు జరిపి ఢిల్లీ సీఎంను అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్ నివాసంలోనే ఆయన అధికారులు అరెస్ట్ చేశారు. సీఎం ఇంటి వద్ద ఆప్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కేజ్రీవాల్ అరెస్టును కూటమి నేతలు ఖండించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అనుకున్నట్లుగానే కేజ్రీవాల్ అరెస్టు లాంఛనమైనట్టుంది. రైట్ లక్ష్మీనాథ్, ఏదైతే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కొద్దిసేపటి క్రితం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఏదైతే ముందు నుంచి అనుకున్నట్టుగానే లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇది వరకు కూడా కేజ్రీవాల్కు నోటీసులు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 7 నుంచి 8 సార్లు పైగానే ఈడీ నోటీసులు వచ్చింది. ఈ కేసుకు సంబంధించి వివరాలు ఇవ్వాల్సిందిగా కూడా పలుసార్లు నోటీసులు ఇచ్చింది. అయినప్పటికీ కూడా కేజ్రీవాల్ స్పందించలేదు. చివరికి ఈరోజు కోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్కు అక్కడ కూడా చేదు అనుభవం ఎదురైంది. ఎందుకంటే అరెస్ట్ చెయ్యకూడదని చెప్పిన డైరెక్షన్ తాము ఇవ్వలేమని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చకచక రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం ఈడీ అధికారులు 12 మంది ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఇంటికి నివాసానికి వెళ్ళింది. ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన నేపథ్యంలోనే కేజ్రీవాల్ కూడా కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అనేది ఢిల్లీలో ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఇప్పటికే ఆయన నివాసం ఎప్పుడైతే ఈడీ అధికారులు ఆయన నివాసాన్ని చేరుకున్నారో అప్పటికే ఆప్ కార్యకర్తలందరూ కూడా ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ అరెస్టు ఉంటుందని చెప్పేసి ఉదయం నుంచి కూడా ఏదైతే కోర్టు తీర్పు వచ్చిన తర్వాత చాలా అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపించింది. కానీ చివరికి ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసాన్ని చేరుకోవడంతోనే ఇక అరెస్టు ఖాయమని చెప్పేసి తెలిసింది. దీంతోనే కార్యకర్తలందరూ కూడా చేరుకోవడం జరిగింది. అయితే అంతకు ముందుగానే పోలీసులు భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆ నివాసానికి కార్యకర్తలు రాకుండా అడ్డుకోవడం జరిగింది. మొత్తానికి కేజ్రీవాల్ ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారు. ఇప్పటికైనా జైల్లోనే ఉన్నారు. అదేవిధంగా రీసెంట్ గా కవితను కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇదే కేసుకు సంబంధించి. అంటే మొత్తానికి చూసుకుంటే కనుక ఇది ఒక వైపు కేసుకు సంబంధించి ఈ విధంగా జరుగుతున్న, మరోవైపు దీని మీద రాజకీయ దుమారం కూడా జరుగుతుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం కావాలని ప్రతిపక్ష పార్టీల నేతలను వాళ్ళని ఈడీల పేరుతోని ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా పదే ఆరోపణలు విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఈడీ తన పని తాను చేసుకోబోతూనే ఉంది. అరెస్టు కావచ్చు, అదేవిధంగా విచారణ కావచ్చు జరుగుతూనే ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. దాదాపు 2 గంటల సోదాలు జరిపి ఢిల్లీ సీఎంను అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్ నివాసంలోనే ఆయన్ను అధికారులు అరెస్టు చేశారు. సీఎం ఇంటి వద్ద ఆప్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కేజ్రీవాల్ అరెస్టును కూటమి నేతలు ఖండించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఇంటి దగ్గర హైటెన్షన్ నెలకొంది. సర్చ్ వారెంట్తో కేజ్రీవాల్ నివాసంలోకి వెళ్లిన అధికారులు సోదాల తర్వాత అరెస్టు చేసినట్లు ఆయన సతీమణికి తెలిపారు. ఈ జాయింట్ డైరెక్టర్ జోగేందర్ నేతృత్వంలో 12 మంది ఈడీ అధికారులతో కలిసి తనిఖీలు జరిపి అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్ నివాసం దగ్గర భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. సీఎం కేజ్రీవాల్ ఇంటికి పార్టీ శ్రేణులు, అభిమానులు ఆయన నివాసానికి భారీగా చేరుకుంటున్నారు. ఈడీ అరెస్టును మినహాయింపు ఇవ్వలేమని ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం మధ్యాహ్నం స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. ఢిల్లీ హైకోర్టు తీర్పు తర్వాత ఈడీ అధికారులు సెర్చ్ వారెంట్తో సోదాలు చేసి దేశ రాజధాని ముఖ్యమంత్రిని అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. 2 గంటల సోదాలు జరిపి ఢిల్లీ సీఎంను అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్ నివాసంలోనే ఆయన అధికారులు అరెస్ట్ చేశారు. సీఎం ఇంటి వద్ద ఆప్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కేజ్రీవాల్ అరెస్టును కూటమి నేతలు ఖండించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఇంటి దగ్గర హైటెన్షన్ నెలకొంది. సర్చ్ వారెంట్తో కేజ్రీవాల్ నివాసంలోకి వెళ్లిన అధికారులు సోదాల తర్వాత అరెస్టు చేస్తున్నట్లు ఆయనకు ఆయన సతీమణికి తెలిపారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ జోగేందర్ నేతృత్వంలో 12 మంది ఈడీ అధికారులతో కలిసి తనిఖీలు జరిపి అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్ నివాసం దగ్గర భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. సీఎం కేజ్రీవాల్ ఇంటికి పార్టీ శ్రేణులు అభిమానులు ఆయన నివాసానికి భారీగా చేరుకుంటున్నారు. ఈడీ అరెస్టు మినహాయింపు ఇవ్వలేమని ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం మధ్యాహ్నం స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 22కు వాయిదా వేస్తుంది. ఢిల్లీ హైకోర్టు తీర్పు తర్వాత ఈడీ అధికారులు సర్చ్ వారెంట్తో సోదాలు చేసి దేశ రాజధాని ముఖ్యమంత్రిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. 2 గంటల సోదాలు జరిపిన ఢిల్లీ సీఎంను అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్ నివాసంలోనే ఆయన అధికారులు అరెస్ట్ చేశారు. సీఎం ఇంటి వద్ద ఆప్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కేజ్రీవాల్ అరెస్టును కూటమి నేతలు ఖండించారు.